ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తుంది. తాజాగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. స్త్రీ శక్తి పథకంకు సంబంధించిన అధికారిక జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. మహిళలకు ఏ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుంది, ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు, ఏ రూట్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండదు అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. వాటి గైడ్ లైన్స్ చూస్తే స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. అయితే 5 కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఈ సదుపాయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటూ రాష్ట్రంలోని వాసిగా గుర్తింపు కార్డు కలిగిన బాలికలు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్స్ ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ వద్ద ఉన్న బస్సుల ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా బస్సులను అందుబాటులోకి తెస్తారు. స్త్రీ శక్తి పథకం కింద కొన్ని రకాల బస్సులు అంటే ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. నాన్ స్టాప్ బస్సులు, ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సులు రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులు, చార్జ్డ్ సర్వీసులు అంటే ప్రత్యేకంగా బుక్ చేసుకునే బస్సులు, ప్యాకేజీ టూర్లకు బుక్ చేసుకున్న బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులో ఉండదు. సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ అన్ని ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ఉచిత ప్రయాణంకు అర్హత కలిగిన మహిళలకు జీరో ఫేర్ టికెట్లను జారీ చేయడం జరుగుతుంది. ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉండే మహిళా కండక్టర్లు యూనిఫామ్ కు కెమెరాలు అటాచ్ చేయడంతో పాటు అన్ని బస్ స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరచాలని ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.